గురువానుగ్రహము ఉండాలి, దైవానుగ్రహము ఉండాలి. గురువానుగ్రహము దైవానుగ్రహము అంటే నమ్మొచ్చు, కానీ శాస్త్రానుగ్రహం అంటే ఏంటి అని అనుకోవచ్చు, అనుమానం రావచ్చు. శాస్త్రం కూడా అనుగ్రహిస్తుందా ఏంది అనే అనుమానం రావచ్చు. అంటే శాస్త్రాలను తెలుసుకొని ఆ విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని నమ్మటమే శాస్త్రానుగ్రహం. శాస్త్రంలో చెప్పిన దాన్ని నమ్మటమే. ఆ శాస్త్రంలో అలా చెప్పకపోతే మనకు నమ్మి కుదరదుగా. శాస్త్రంలో చెప్పింది నిజమా అబద్ధమా అని విషయం అర్థం చేసుకున్నప్పుడు ఇది నిజమే అని నమ్మినప్పుడు అదే శాస్త్రానుగ్రహం. మరి శాస్త్రంలో ఈ విషయాలు చెప్పలేదు, మరి మనకు ఎలా తెలుస్తుంది? చెప్పబట్టే శాస్త్రాల్లో మనం అది చూసుకుంటే అది అర్థమైంది మనకి, అదే అనుగ్రహం అనేది. కాబట్టి ఇప్పుడు శాస్త్రాల్లో ఉన్నటువంటి అనుభవం మనకు కావాలి, గురువు అనుగ్రహం కావాలి, భగవంతుని అనుగ్రహం కావాలి. ఈ శాస్త్రాన్ని తెలుసుకొని గురువు దగ్గర మనం చేరి గురువు అనుగ్రహాన్ని పొంది ఈ తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్టయితే దైవానుగ్రహం వెంటనే లభిస్తుందట. శాస్త్రానుగ్రహం, శాస్త్ర అనుభవం అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పటిదాకా శాస్త్ర అనుగ్రహం ఏంటో, శాస్త్ర అనుభవం ఏంటిదో మనకు తెలియదు. గురువు అనుగ్రహం కలిగి గురువు మనకి చెప్పి బోధించినటువంటి విషయాలను అర్థం చేసుకొని దాని అనుష్ఠానాన్ని చేసుకుంటూ సాధన చేసుకుంటూ మనం ఆ సాధనలో ఆరితేరి మన నిజ స్థానాన్ని తెలుసుకున్నప్పుడు అప్పుడు శాస్త్రానుగ్రహం ఏంటిదో, శాస్త్ర అనుభవం ఏంటిదో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ జీవుని భ్రమ వదిలిపోవాలి అని అంటే ఎవరికి వాళ్ళు వదిలించుకున్నామంటే వదిలిపోయేది కాదు. ఎవరికి వాళ్ళు దీన్ని పోగొట్టుకుంటున్నామంటే పోయేది కాదు. దయ్యాన్ని వదలగొట్టుకోవాలంటే ఒక మంత్రవేత్త చేత వదిలించుకోవాలి. మనకు మనం దాన్ని వదిలించుకోలేము. అలాగనే ఈ జీవభూతం మనలో ఉన్నటువంటి అజ్ఞానం చేత మాయతో కూడుకున్నటువంటి భ్రమ చేత కూడుకున్నటువంటి ఈ జీవభూతాన్ని వదిలించుకోవాలి అంటే బ్రహ్మత్వాన్ని పొందిన మహాత్ముడే దీన్ని వదిలించగలడు. వాళ్ళ దగ్గర చేసి దీని జీవభూతం వదిలిపోయేటటువంటి సాధన, అనుష్ఠానం, మరి నిష్ఠ, దానికి ఉండే పథ్యము ఉండి వాళ్ళు చెప్పినట్టుగా సాధనలు చేసుకుంటూ భగవంతుని ఆ నామం లేదు గురువు చెప్పినటువంటి మంత్ర జపతో నాస్తి పాతకం అన్నారు. కాబట్టి గురువు చెప్పినటువంటి ఆ మంత్రాన్ని జపం చేసుకోవడం, గురువుని బ్రహ్మస్వరూపంగా నమ్మడం, ఆయన చెప్పిన విధానంలో నడుచుకోవడం, ఆయన చెప్పిన విధానంగా ధ్యానం చేయడం, ఆయన చెప్పినది మర్చిపోకుండా నీవు బ్రహ్మమే జీవుడు కాదు అని చెప్పినప్పుడు అదే నేను నమ్మకంతో దాన్ని మనం ఆత్మధ్యానం చేయడం, ఇలా కొంతకాలం కనుక సాధన చేసినట్టయితే జీవుడు అనేటటువంటి దయ్యం వదిలిపోతుంది, బ్రహ్మమేనటువంటి నిజస్వరూపం బయటపడుతుంది. నేను బ్రహ్మమేనటువంటి నిజం మనకే తెలిసిపోతుంది అనేది ఇక్కడ
కొంతకాలం చాలా వ్యతిరేకంగానే ఉంటుంది. గిడి తప్పినటువంటి మనిషిని మంచి మనిషి ఇటు కాదు నాయనా ఇటు పోదారా, నీ స్వస్థానాన్ని నేను చూపిస్తాను అన్నప్పుడు కొంత దూరం తన ఎనిగిడికి పోతుంటే ఇతనికి అపనమ్మకంగానే ఉంటుంది. ఇదేంట్రా, మా ఊరు తూర్పు అయితే పడవకు తీసుకుపోతున్నాడు అనుకుంటూనే ఉంటాడు పాపం. కానీ చేసేది లేక తిరిగి 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 దేశం అంతా తిరిగి దిమ్మ తిరిగి ఏది తెలియలేక ఆ బాధను తట్టుకోలేక సరే చూస్తాం, ఇతనేందో ఇటేనని తీసుకుపోతున్నాడు, అదేనా చూద్దాం, నా ప్రయత్నం అంతా వృధా అయిపోయింది, తిరిగి 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 కాళ్ళు పోయినాయి, కానీ నా స్వస్థానం దొరకల, ఇతనేదో నేను చూపిస్తానంటున్నాడు, కానీ నాకేం నమ్మకం కనపడలా. అయితే ఇప్పుడు చేసేది ఏముంది, అరే నేను గిడితే పోవడం కొంత తడవు, అయినా చూద్దాం అది కూడా అన్న కొంత అభిమానం, కొంత నమ్మకం లేకుండా, కానీ తను చేసే ప్రయత్నం అంతా వృధా అయింది కాబట్టి, తనకు తెలియలేదు కాబట్టి ఇతని మీద కొంత నమ్మకం ఏర్పరచుకొని తన ఎనికిడిపోతాడు. తన వెంట పోయినప్పుడు తీరా వెనకొచ్చి అతను తన స్వస్థానానికి కావలసిన దారి చూపినప్పుడు ఈ గిడి తిరిగిపోయి మామూలు అయినటువంటి దిశలు తెలిసినప్పుడు ఇతనికి ఆశ్చర్యం అవుతుంది. అయ్యో పాపం, నేనేదో ఇతను అనుమానపడ్డాను, ఇతను చాలా మంచివాడు, నా మీద దయ కలిగి నన్ను మంచి రూట్లో తీసుకొచ్చి వదిలిపెట్టాడు అని నమ్ముతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ మహాత్ముడు చెప్పిన దాన్ని, నువ్వు జీవుడు కాదయ్యా, దేవుడు అంటే మనకు నమ్మకం లేదు, ఇప్పుడు నువ్వు చచ్చేవాడివి కాదంటే మనకు నమ్మకం లేదు, నువ్వు ఎప్పుడు పుట్టను లేదంటే నమ్మకం లేదు, నీకు తల్లిదండ్రులు లేరు, ఏమీ లేదంటే నమ్మకం లేదు, ఈ సంసారం నీది కాదు, ఈ జగత్తు నీకేం సంబంధం లేదు, ఈ శరీరంతో నీకేం సంబంధం లేదు అని అంటే మనకు నమ్మకం లేదు. ఇప్పుడు ఆయన ఇలా వ్యతిరేకంగా చెబుతున్నాడు. ఎన్ని చెప్పినా ఇవన్నీ నమ్మకుండా మనకు బాధగానే ఉంటుంది, కానీ ముక్తి పొందాలన్న ఆశ మాత్రం ఒకటి కొట్టకలాడుతుంది లోపల. చావును తప్పించుకోవాలన్నటువంటి భ్రమ ఎక్కువగా ఉంది, ముక్తి పొందాలన్న భ్రమ ఎక్కువగా ఉంది. చావును తప్పించుకోవాలి, ముక్తి పొందాలి, చావులేనటువంటి అమృత పదాన్ని పొందాలి అన్న భ్రమ ఎక్కువగా ఉంది. కాబట్టి అది మనకి ఇప్పుడు తెలియలేదు. కాబట్టి ఈ మహాత్ముడు అది నేను పొందిస్తానని చెబుతున్నాడు. కాబట్టి నీవు చచ్చేవాడివి కాదు, పుట్టేవాడివి కాదు, నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు జీవుడు కాదు, దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి అది మనకు అర్థం చిక్కలేదు. కాబట్టి కానీ ఇక్కడ ఈ మహాత్ముడు వ్యతిరేకంగా నడవమంటున్నాడే, జీవుడు కాదు దేవుడు అనుకోమంటున్నాడే, నువ్వు చచ్చేవాడివి కాదు ఎప్పుడు ఉన్నవాడిని అనుకోమంటున్నాడే, నేను ఎప్పుడు ఉన్నవాడినే ధ్యానం చేయమంటున్నాడే, ఇదిగో ఈ మంత్రాన్ని నువ్వు జపం చేయమంటున్నాడే, నీవు మోక్షాన్ని పొందుతావని చెప్తున్నాడే. అయినా చూద్దాం, కొంతకాలం ఆయన చెప్పినటువంటి నియమంతోటే నిష్ఠతోటే మరి ఈ సాధన సాగిద్దాం. ఎందువల్ల ఇక నేను ఇంతకు మించి దారి చూపించేవాడు కాదా, నాకు కావాల్సిన మోక్షాన్ని పొందిస్తానంటున్నాడు, నాకు కావాల్సినటువంటి అమృత పదాన్ని అందిస్తానంటున్నాడు, నన్ను చావు నుండి తప్పిస్తానంటున్నాడు ఈ మహాత్ముడు అనేది ఆ ఆశను పెట్టుకొని
ఈ కింద ఈ మహాత్ముడు చెప్పే విషయాలన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వాటినే మనం సాధన చేసుకుంటూ కొత్త కాలం కనుక అలా నడిచినట్టయితే ఒకవేళ అనుమానం ఉన్న నిష్ఠ తప్పకూడదు, నియమం తప్పకూడదు, పచ్చం తప్పకూడదు, సాధన తప్పకూడదు. ఎలా చేయమన్నాడు అలానే చెయ్యాలి. ఆ విధంగా కొంతకాలం చేసి కొన్ని రోజులు కొంతకాలం చేసినట్లయితే దాని సత్ఫలితం మనకు అర్థమవుతుంది. ఆ సత్ఫలితం అర్థమయ్యేటువంటి మనకు నమ్మిక ఏర్పడుతుంది. మొదట పూర్తిగా నమ్మకం ఉండదు, కానీ దోవ లేకనో గత్యంతరం లేకనో నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే తన ప్రధాన ఆశయం నేను నెరవేరుస్తానంటున్నాడు ఇతను, ఈ గురువు. ఇంకా ఎవరు ఈ నమ్మకాన్ని చెప్పిన వాళ్ళు ఏమయ్యా నేను భక్తి బంధిస్తాను, నీవు జీవుడు కాదు దేవుడే, ఇది నమ్ము అని కరెక్ట్గా ధైర్యంగా నమ్మకంగా చెప్పినటువంటి వాళ్ళు ఎవరు కనపడ. ఈయన ఒక్కడ మాత్రమే చెబుతున్నాడు. అందుకని ఇక్కడ నమ్మాల్సి వచ్చింది. ముందర ఒకవేళ నమ్మకం తప్పుకున్నా దానికోసమే నమ్మాల్సి వచ్చింది. నేను చావు పుట్టుకొని తప్పించుకోవాలన్న ఆశ ఉంది కాబట్టి, మరణాన్ని తప్పించుకోవాలన్నటువంటి ఆశ ఉంది కాబట్టి, మోక్షం పొందాలన్న ఆశ ఉంది కాబట్టి ఈయన ఈ మూడు నేను సమకూరుస్తానంటున్నాడు, నేను అందిస్తానంటున్నాడు. నేను చెప్పినట్టు నువ్వు నిష్ఠ చెయ్యి, ధ్యానం చెయ్యి, సాధన చెయ్యి, నేను చెప్పిన మాట నమ్ము, నియమం తప్పకూడదు, పచ్చం తప్పకూడదు. అలా కొన్ని రోజులు చూడు, నీకు ఇది కాదు అని నిర్ధారణ తేలితే వెళ్ళిపో. అయినా చూడు, ఈయనకి ఎన్నో తావుల్లో చూసినావుగా, ఎన్నో ఆసుపత్రులు తిరిగావుగా, ఈ జబ్బు తగ్గలేదుగా ఎక్కడ, ఇక్కడ నువ్వు తిరగాల్సిన ఆసుపత్రులు లేవుగా, ఇక నీ దగ్గర డబ్బు లేదు అంటున్నావుగా, ఇప్పుడు నీ ఇక్కడ డబ్బు ఖర్చు లేదు, నేను ఊరికనే వైద్యం చేస్తా. ఇది తగ్గిన తర్వాత ఎవరో పడవ తొడవ నువ్వు ఇవ్వదలుచుకుంటే ఇవ్వు, మందులు ఖరీదైన, లేదనుకుంటే అది కూడా ఇవ్వద్దు, నేను ఇవ్వమని నేను అడగను. నీకు ఈ జబ్బు తగ్గి నీవు సుఖపడటం ఆనందపడటమే నాకు కావాలి అని డాక్టర్ పాప ఎంతో మంచివాడిగా, నీ వ్యాధిని నేను తప్పకుండా 100కి 100 తగ్గిస్తాను, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, ఈ వ్యాధి గుండా నీవు చావు, భయపడవద్దు, నేను చెప్పినట్టు మందు తిను, నేను చెప్పినట్టు పచ్చం ఉండు, కరెక్ట్గా ఉన్నావంటే నీకు ఈ జబ్బు తగ్గిపోతుంది అని నిర్ధారణ చేసి గట్టిగా చెప్తున్నాడు. కాబట్టి ఎవరు ఈ మాటలు ఏ డాక్టర్ చెప్పలేదు కాబట్టి ఇక తప్పింది కాక తనకు ఆనందం సుఖం కావాలి, ఈ బాధ భరించలేకుండా ఉన్నాడు. అయినా ఈయన దగ్గర కూడా కొన్నాళ్ళు చూద్దామని ఈయన చెప్పిన మందు తింటూ ఈయన చెప్పినట్టుగా పచ్చం ఉండాల్సి వస్తుంది. తప్పింది కాక గచ్చంతరం లేక ఎక్కడా ఏమి పాలు దోసలేదు. ఆకన్నా ఈ డాక్టర్ చిక్కాడు, ఈ డాక్టర్ గొప్పగా చెబుతున్నాడు, నమ్మకంగా చెబుతున్నాడు, చాలా మంచివాడుగా కూడా ఉన్నాడు, ఆశపరుడుగా లేడు, ధనాశ తన దగ్గర లేనట్టుగా ఉంది. చూడబట్టి చాలా మంచి వ్యక్తిగా, ఎంతో తీయగా కమ్మగా మాటలు చెప్తున్నాడు. ఇలా చెప్పిన వాటిని నేను ఎక్కడా చూడలేదు అనే నమ్మకం తను కలుగుతుంది. ఈ రోగి ఆ మాటలు నమ్మినా, పూర్తిగా నమ్మకం లేకపోయినా కొంతవరకు నమ్మకం, ఇక ఎక్కడికి పోయినా ఎవరు కూడా నమ్మకం చెప్పలేరు. నీవు చావవు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని చెప్పిన డాక్టర్ ఎక్కడ లేడు. ఈయన అక్కడ మాత్రమే చెబుతున్నాడు, కానీ నేను బతకాలి, అయినా చూస్తాం కొన్నాళ్ళు అని ఆ నమ్మకం చేతనే ఇక్కడ ఈ డాక్టర్ చెప్పినట్టు మందు తింటాడు,
పచ్చం ఉంటాడు. సగం రోజు మందు తీరు పచ్చం ఉండేటప్పటికి ఈ వ్యాధి పవర్ కొంత తగ్గిపోయి, బాధలు కొన్ని తగ్గిపోయి, అప్పుడు నమ్మకం, తనకు పూర్తిగా నమ్మకం కలుగుతుంది. నిజమే, ఎక్కడా కూడా ఇటువంటి ఉపశాంతి కలగలేదు. ఈ డాక్టర్ చెప్పినట్టుగా ఈ మందులే చాలా వరకు తగ్గించినాయి, చాలా బాధలు తగ్గినాయి. ఇక్కడే నిజంగా నేను ఇక్కడ మందులు తినాలి, నేను పొరపాటు చేశాను, ఎన్నో ఆసుపత్రులు తిరిగాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, కానీ ఎంత సుఖం నాకు కనపడలేదు అని నమ్మి ఇక్కడి నుంచి పూర్ణమైన నమ్మకంతో ఈ మందు తింటాడు, పచ్చం ఉంటాడు, పూర్ణంగా జబ్బు తగ్గిపోయి సుఖపడతాడు. ఆ విధంగానే ఈ మహాత్ముడు ఒక్కడే జీవన్ముక్తుడు. నీవు పరబ్రహ్మ స్వరూపుడవు, నువ్వు జీవుడు కాదు, నేను చెప్పినట్టుగా నువ్వు సాధన చెయ్యి, నేను చెప్పినట్టుగా పచ్చం ఉండవు, కొత్తగా నీవు నిష్కామంగా ఈ సాధన చేస్తూ భగవంతుణ్ణి హృదయంలో నింపుకొని ఆ భగవత్ స్వరూపుడే నేనని నేను చెప్పిన విధానంగా నువ్వు ఈ సాధన చేసినట్లయితే నువ్వు తప్పకుండా మోక్షాన్ని పొందగలుగుతావు అని చెప్తున్నాడు. కాబట్టి తనకు కావాల్సింది అదే. కాబట్టి తనకు కావాల్సినటువంటి విధానాన్ని పూర్ణంగా నమ్మకంతో చెప్తున్నాడు. కాబట్టి ఈ మహాత్ముడు అయినా చూద్దాం, ఎంతోమంది గురువుల దగ్గర చూసినాం, ఎన్నో శాస్త్రాలు చూసినాం, శాస్త్రాల్లో ముక్తి పొందుతామని చెబుతుంది, కానీ ఏ శాస్త్రం జరిగినా ముక్తి దొరకదు. కానీ ఇక్కడ ఆ శాస్త్రాల్లో చెప్పిన ముక్తి ఎలా వస్తుంది అనేది ఈ మహాత్ముడు విడదీసి చెప్తున్నాడు. ఇలాంటి సాధన చేస్తే ఆ శాస్త్రాలు చెప్పిన ముక్తి నీకు దక్కుతుంది. నేను చెప్పినట్టు ఉండు, నియమం ఉండు, పచ్చం ఉండు, ఈ సాధన చెయ్యి, ఆత్మ సాధన చెయ్యి, నీవు చావకుండా బతుకుతావు, నీవు మోక్ష స్వరూపుడు అవుతున్నావు, జగస్వరూపుడు అవుతున్నావు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అవుతున్నావు, చౌర్పుట్టుకు లేని అమరత్వాన్ని పొందుతున్నావు అని చెప్తున్నాడు. కాబట్టి దాని మీద తనకు ఆశ ఉంది. కాబట్టి మరి చెప్పినట్టుగానే ఇక్కడ ఈ జీవుడు సాధన చేస్తాడు, చేస్తున్నారు కొంతమంది, ఆ నమ్మిన వాళ్ళు చేస్తున్నారు, చావును తప్పించుకోదలుచుకున్న వాళ్ళు చేస్తున్నారు. ఆ సాధన చేసి కడకు ఆ చావును తప్పించుకొని బ్రహ్మత్వాన్ని పొందుతున్నారు. మరి ఇప్పుడు జీవుడు బ్రహ్మగా మారిపోతున్నాడు. ఇక్కడ పురుగు 9 అయినట్టుగా జీవుడు బ్రహ్మంగా మారిపోతున్నాడు. అంటే జీవుడు బ్రహ్మంలో ఐక్యం కావటం అంటూ లేదు. ఇక్కడ జీవుడే బ్రహ్మమై ఉన్నాడు. బ్రహ్మచేత జీవుడు అనుకుంటున్నాడు, బ్రహ్మ తొలగినాడు, బ్రహ్మం అనుకుంటున్నాడు. బ్రహ్మ ఉన్నంతకాలం జీవుడు అనుకున్నాడు, బ్రహ్మ తొలగిన తర్వాత బ్రహ్మం నేనే అనుకుంటున్నాడు. తానే చెప్తున్నాడు నేనే బ్రహ్మం అని. ఇది మరి ఇలా మోక్ష సాధన చెయ్యాలి, గురువుని నమ్మాలి, శాస్త్రాన్ని నమ్మాలి. ఈ నమ్మిక ప్రకారం భగవంతుడి మీద నమ్మిక కుదురుతుంది. ఈ విధంగా శాస్త్రాను అనుగ్రహం, శాస్త్ర అనుభవం, గురువు అనుగ్రహం, దైవానుగ్రహాన్ని మనం పొందాలి. పొందినప్పుడు ఇక్కడ జీవుడు అన్న భ్రమను వదలబడుతున్నాయి. అప్పుడు నేను దేవుడు అన్న నమ్మకాన్ని మనకు కుదిరిపోతుంది.
బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. నేనే బ్రహ్మం, నేనే ఆత్మను అనేది మనకు దృఢమైపోతుంది. ఇలా చేయమన్నా మహాత్ములు. సాధకుడు శ్రద్ధాభక్తులు కలవాడి ప్రతిదినం ఆత్మజ్ఞానం అనేటటువంటి దాన్ని సాధన చేయమన్నారు. మన ఆత్మజ్ఞానం కావాలన్నటువంటి ఆశ కలిగిన వాడే, శ్రద్ధ కలవాడే జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు. శ్రద్ధావానమతే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. నమ్మకం లేక సందేహిస్తూ డోలాయమానంగా అటు ఇటు నమ్మలేక తిరుగుతూ ఉంటే ఆధ్యాత్మిక మార్గం అన్నటికీ కూడా అది వృద్ధికి రాదు. సంశయాత్మ నిరసతి. కావున శాస్త్రములో గురువునందు, దైవమునందు, శాస్త్రమునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, అకుంఠితమైనటువంటి శ్రద్ధ ఉండవాలని మరి గీతాచార్యుడు ఉపదేశించాడు. భగవంతుడే, కృష్ణ భగవానుడే అర్జునుడికి చెప్పాడు, నీకు శాస్త్రం ఒక్కటి ఉపదేష్ట, స్వకల్పనలు కావివి, శాస్త్రములు చెప్పింది ఆయన నమ్ము అని భగవంతుడు అర్జునుడికి పదే పదే చెప్పినాడు. శాస్త్రం ఒక్కటి ఉపదేష్ట అన్నాడు. శాస్త్రాన్ని చూసుకొని నువ్వు శాస్త్రంలో చెప్పిన దాన్ని చెప్పినట్టుగా నమ్మాలి. మాకు శాస్త్రంతో పని లేదంటే లాభం లేదు. మరి అప్పుడు శాస్త్రాన్ని నమ్మి శాస్త్రంలో చెప్పినటువంటి విధానం మనకి అనుభవంలోకి రావాలి అని అంటే భగవంతుడు ఏం చెప్పాడు అర్జునుడికి? తత్వదర్శులైన మహాత్ముల దగ్గర చేరి ఉపదేశాన్ని పొంది ఈ తత్వజ్ఞానాన్ని నువ్వు సాధన చెయ్యి. నీ చేత వాడు సాధన చేపించి నిన్ను ముక్తిధామానికి పంపిస్తాను. నీకు నువ్వే ముక్తిధామానికి వెళ్ళగలుగుతున్నావు. అందువలనే ఉద్ధరేనాత్మనాత్మానం ఆత్మానం అవసాదయత్తు. ఎవరాత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఇక్కడ గురువు చెప్పేవాడే కానీ చేసేది మనం. ఆయన చెప్పింది చేయకపోతే మనకు ఫలితం ఎలా వస్తుంది? చేపిస్తాడు. డాక్టర్ మందు తినమన్నాడు 3 పూట్ల, పచ్చం ఉండమన్నాడు. మందు తినేది మనం, పచ్చం ఉండేది మనం, డాక్టర్ కాదు. మందు తినకుండా పచ్చం ఉండకుండా నువ్వు గొప్ప డాక్టర్ కదా, ఈ రోగం తగ్గించయ్యా నీ మహిమ వల్ల అని అంటే అది ఎలా అవుతుంది? డాక్టర్ చెప్పింది ఏమిటి? ఈ మందు తిను, ఈ పచ్చం ఉండు, నీ జబ్బు తగ్గుతుంది అని చెప్పినాడు. అలా కాదు, నేను పచ్చి ఉండలేను, మందు తినలేను, నువ్వే తగ్గించు జబ్బు అంటే ఎలా కుదురుతుంది? అలాగే ఇక్కడ గురువు చెప్పినట్టుగా మనం పచ్చి ఉండాలి, సాధన చెయ్యాలి. సాధన ధ్యానం లేదు, పచ్చం లేదు, నియమం లేదు. ఇవన్నీ నేను చేయలేనయ్యా, నువ్వే నాకు అనుగ్రహించి నువ్వే నన్ను ముక్తిని పొందించు అంటే అది అలా అయ్యే పని కాదు. ఎంత తల్లి అయినా బిడ్డకు అన్నం తినిపిస్తుంది. మరి నా బిడ్డ నవ్వలేడే, మింగలేడే, వాడి కష్టం ఎందుకు? నా బిడ్డ సుకుమారంగా ఉన్నాడు, నా బంగారు బిడ్డకి ఎంత కష్టం ఎందుకు పెట్టాలా అని ఆ తల్లి తింటే బిడ్డ కడుపు నిండుతుందా? బిడ్డకి ఆకలి తీరుతుందా? నీ కొడుకు ఎంత బంగారం అయినా కావచ్చు, నీ బిడ్డ ఎంత ముద్దుగా అయినా ఉండొచ్చు, కానీ ఆకలి తీరాలంటే తల్లి తింటే బిడ్డకి ఆకలి తీరదు, బిడ్డ తినాలి. అయితే ఆ బిడ్డకు తింటానికి చేత కాలేదు, కలుపుకొని అన్నం కూర కలుపుకొని చేత కాలేదు పసివాడు. అయితే ఈ తల్లి అన్నీ అమర్చి
అన్నం కూర తయారు చేసి నెయ్యి వేసి మెత్తగా అన్నాన్ని పిసికి గుజ్జను గుడుగా చేసి ఆ బిడ్డ ఎలా అయితే తినగలుగుతాడో దాన్ని నాలుక రాస్తుంది, చప్పరించి బింగేటట్టుగా అలవాటు చేస్తుంది. ఆ నాలుక మీద పెట్టింది ఈ బిడ్డ తొలిసారి పోస్తాడు, ఎలగాస్తుంటాడు, దాని లోపలికి నెడుతూనే ఉంటుంది తల్లి. అలాగనే కొంచెం అలవాటు అవుతుంది, వాడి కడుపులో ఆకలి తీరుతుంది. ఈ విషయం కొద్ది రోజులకు వాడికి అనుభవంలోకి వస్తుంది. ఇక తర్వాత నోట్లో పెట్టిన మొత్తం వాడే చప్పరించి మిక్కగలుగుతున్నాడు ఆ బిడ్డ. ఇలా అలవాటు చేస్తున్నారు తల్లి. కానీ నా బిడ్డ మింగలేండే, నేను తింటాను, నా బిడ్డకు ఆకలి తీరుతున్నట్టు తీరుతుందా? తీరదుగా. అలాగే ఇక్కడ పెద్దవాడైన తర్వాత కొడుకు కూడా, అమ్మా నాకు ఆకలి అవుతుంది, నువ్వు తిరిగే నా ఆకలి తీరుతుంది అని అంటే అలా తీరుతుందా? తీరదు. పిచ్చోడా, నేను తింటే నీకు ఆకలి అంటే తీరుతుందిరా, దాని ఆయన అన్నం పెడతాను తిను ఆకలి తీరుతుంది అంటారు. అలాగే ఇక్కడ గురువుని నువ్వు మోక్షం ప్రసాదించు, నువ్వు అనుగ్రహిస్తే నాకు అన్నీ వస్తాయి అని అంటే మోక్షం ఎలా వస్తుందో అనుగ్రహిస్తే? మోక్షానికి వినా మొత్తం కింద ఈ మాయతో కూడుకున్నటువంటి జగత్తు సంసారం ఇవన్నీ మారిపోతాయి గురువు సంకల్పం వల్ల. కానీ మోక్షం ఎలా వస్తుంది? ఎందుకని? ఇవన్నీ వస్తు రూపాల్లోని ఈ జగత్తు సంసారం ఈ గుణాలు ఇవన్నీ ఒక వస్తు రూపాల్లో కనపడుతున్నాయి. దీన్నైతే మాయం చేయగలం గురువు గారి దేవుడు గారి. మనం మోక్షం పొందాలి అంటే, అయ్యా నీకు నేను మోక్షం ఇచ్చాను, నువ్వు మోక్షం పొందు, ఇక నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు అనేటటువంటి పద్ధతి లేదు. అందుకని మోక్షం ఎవరి వారు పొందాలి, దానికి తగిన సాధన ఎవరి వాళ్ళే చేసి తీరాలి. తల్లి నేను తింటానే నాయన, నీకెందుకు ఈ కష్టం, నువ్వు పడుకో నిద్రపో, నీ ఆకలి తీరుతుందని చెప్పడానికి వీల్లేదు. అలాగే గురువు కూడా నాయన నువ్వేం కర్మ చెయ్యొద్దు, ఏ సాధన చేయొద్దు, ఏ నియమాలు పచ్చాలు వద్దు, నీకెందుకు నువ్వు హాయిగా తిరుగుతుండు దేశంలో, నీకు నేను మోక్షం ఇస్తానంటే అది వచ్చేది కాదు. భగవంతుడు కూడా నాయన నువ్వు నా బిడ్డవి, నాకు ప్రియపాత్రుడివి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు నేను మోక్షం ఇస్తాను, నువ్వేం బాధపడవద్దులే, కష్టం పడవద్దులే, హాయిగా తిని పడుకో నిద్రపోతాడు, నేను నీకు మోక్షం ఇస్తాను అంటే అది అయ్యేది కాదు. ఎందువల్ల మోక్షం ఒక్కటే. మోక్ష స్వరూపుడు భగవంతుడై ఉన్నాడు, ఇటు గురువు మోక్ష స్వరూపుడై ఉన్నాడు, ఇప్పుడు శిష్యుడు మోక్ష స్వరూపుడయ్యే ఉన్నాడు. భగవంతునికి భక్తుడు కూడా మోక్ష స్వరూపుడయ్యే ఉన్నాడు, గురువుకు శిష్యుడు కూడా మోక్ష స్వరూపుడయ్యే ఉన్నాడు. ఈ స్వరూపాన్ని మార్చేదానికి వీల్లేదు. అయితే ఇక్కడ భ్రమ ఒకటి తగులుకొని నేను జీవుడు అనుకుంటున్నాడు. ఈ భ్రమ వదిలించుకోవటమే ఇక్కడ కారణం. కానీ ఈ భ్రమ నువ్వు సంకల్పం చేస్తే పోదా నా భ్రమ అని అంటే అది పోయేది కాదు. తనకు తానే పోగొట్టుకోవాలి, తనకు తానే అది తిరిగిపోవాలి. సాధనమే అది. ఒకరు పోగొడితే పోయేది కాదు. ఇది మాయ. ఈ మాయని ఎవరు శాసించినా అయ్యేది కాదు. ఎందుకని? ఒక ప్రకాశంలో భగవంతుడు గురువు ప్రకాశ స్వరూపులై ఉన్నారు, జగత్ ప్రకాశ స్వరూపులై ఉన్నారు, జగత్ జ్యోతి స్వరూపులై ఉన్నారు, పరబ్రహ్మ స్వరూపులై ఉన్నారు. జీవుడు కూడా అదే అయి ఉన్నాడు, శిష్యుడు కూడా ఇక్కడ అదే అయి ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ శిష్యుడు కళ్ళు మూసుకొని ఉన్నాడు.
ప్రకాశం తనకు కనబడలా. ఇప్పుడు గురువుని నాకు ప్రకాశం కనపడలేదు స్వామి, ఎట్టన్నా కానీ నువ్వు నాకు చూపించు ప్రకాశం అని అంటే, నాయన నువ్వు కళ్ళు తెరవరా కనపడుతుంది అంటున్నాడు. స్వామి నేను కళ్ళు తెలిసేది ఏంది, ఈ అవస్థలు నాకెందుకు, నీకు ఆ శక్తి ఉంది కదా, నువ్వు మహానుభావుడు కదా, భగవస్వరూపుడు కదా, నువ్వు సంకల్పం చేస్తే నాకు ఆ ప్రకాశం కనపడదా, ఆ శక్తి నాకు రాదా అనంటే, ఆ శక్తి నేను ఇవ్వకపోయినా ఉంది నాయనా, నువ్వు కళ్ళు తెరువు అదే కనపడుతుంది ప్రకాశం అంటున్నాడు. కళ్ళు తెరిచేదేం స్వామి ఇక్కడ, నువ్వు చూపిస్తే అదే కనపడదా, కళ్ళు తెరవకపోతే మాత్రం నాకు కనపడదా అంటే ఏమన్నా అర్థం ఇది? కళ్ళు తెరవకుండా ఎలా కనపడుతుంది? కళ్ళు తెరవైనా ఆ ప్రకాశం ఎప్పటాల నుంచే ఉంది, శాశ్వతంగా ఉంది, అది నువ్వు చూడలే. ఇప్పుడు నీకు చీకటిగా ఉంది కళ్ళు మూసుకుంది. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవటమే కారణం. కళ్ళు తెరువు, ఇబ్బంది ఏముంది, నీకు కనపడుతుంది ప్రకాశం అంటున్నాడు. అదంతా కాదు, నేను కళ్ళు తెరవలేను, చూడలేను, నాకు చాలా ఇదిగా ఉంది, నీకు మాత్రమైన శక్తి ఉంది కదా, నేను కళ్ళు తెరవకపోయినా నాకు ఆ ప్రకాశాన్ని చూపించు అంటే ఎలా ఉంటుంది ఇది?